అందరికీ యాషువా మెస్సీ నామం పేరిట షలోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారం అనే పదం తెలుగు బైబిల్లో సుమారు 8 సార్లు మాత్రమే కనిపిస్తుంది. 8 సార్లు కనిపించినప్పటికీ ఏ ఒక్కసారి కూడా ఆదివారం ఆరాధనా దినమని చెప్పినట్లుగా కానీ, ఆజ్ఞ ఇచ్చినట్లుగా కానీ, ఆదివారం ఆరాధన చేసినట్లుగా కానీ బైబిల్లో వ్రాయబడలేదు. ఆదివారం జరిగిన సంఘటనలను గూర్చి బైబిల్ ఏం చెప్తుందో వాక్యపు వెలుగులో తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మరియు మార్కు సువార్త 16వ అధ్యాయము 1-2 వచనములు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కడనే లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. మరియు 9వ వచనం. ఆదివారము తెల్లవారినప్పుడు యాషువా లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలైన మరియకు మొదట కనపడెను. మరియు లూకా సువార్త 24వ అధ్యాయము 1, 2, 3 వచనములు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని అదోనే ఆయన యాషువా దేహము వారికి కనపడలేదు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 1 వచనము. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందల కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. మరియు యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యాషువా వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ప్రియులారా, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో చదవబడిన ప్రతి వాక్యములో ఆదివారము స్త్రీలు సమాధి వద్దకు వెళ్ళినట్లుగా మాత్రమే వాక్యంలో వ్రాయబడింది. కానీ సంఘముగా కూడుకొనుటకు సమాధి తోటకు వెళ్ళినట్లుగా ఏ ఒక్క వచనంలో కూడా వ్రాయబడలేదు. పోనీ సమాధి దగ్గరకు వెళ్ళి చూసి తిరిగి ఇంటికి వెళ్ళి స్నానము చేసి సంఘముగా వారు కూడుకొనున్నట్లుగా ఏమైనా వాక్యాధారాలు ఉన్నాయా? ఎక్కడా కూడా లేవు. అయితే కొందరు యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం చూపించి ఇక్కడ శిష్యులు కూడుకున్నట్లు ఉంది కదా అని అంటున్నారు. అయితే ఆ వాక్యంలో అలా వ్రాయబడి ఉందో లేదో చూద్దాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యాషువా వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఇదే వాక్యమును ఇంగ్లీష్ బైబిల్లో చూద్దాం. CJB వర్షన్ ప్రకారము. ఇన్ ద ఈవినింగ్ దట్ ద సేమ్ డే, ద ఫస్ట్ డే ఆఫ్ ది వీక్, వెన్ ద తాల్మిదిం వర్ గ్యాదర్డ్ టుగెదర్ బిహైండ్ లాక్డ్ డోర్స్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ జుడియన్స్, యాషువా కేమ్, స్టూడ్ ఇన్ ద మిడిల్ అండ్ సెడ్ షాలోమ్ అలైకమ్. ప్రియులారా, ఇక్కడ శిష్యులు యూదులకు భయపడి ఒక ఇంట్లో కూడుకున్నారు అని మాత్రమే వ్రాయబడి ఉంది. కానీ సంఘముగా కూడుకున్నారు అని చెప్పలేదని గమనించాలి. అది కూడా ఆదివారం సాయంకాలం అంటే బైబిల్ ప్రకారము సోమవారం ప్రారంభమని సోదరులు గమనించాలని మనవి చేయుచున్నాను. వాస్తవానికి హీబ్రూ, గ్రీకు బైబిల్లో ఆదివారం అనే పదము కనపడదు. ఆదివారం ఆరాధన దినం అనే ఆజ్ఞ కానీ వచనం కానీ కనపడదు. వారంలో మొదటి దినం అని మాత్రమే ఉంది. అయితే ఈ సందేశము విన్న తర్వాత ఆదివారమును గూర్చి మరి 2 వాక్యాలు మీకు గుర్తుకు వస్తాయి. అయితే వాటిని గూర్చి కూడా వివరంగా మరి ఒక వీడియోలో తెలియజేస్తాను. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు జవాబు తెలియచేయట జరుగుతుంది. ప్రియులారా, ఇప్పటి వరకు మీరు విన్న వాక్యాలు అన్నీ కూడా సమాధి దగ్గరకు వెళ్ళినట్లు మాత్రమే వాక్యం చెప్తుంది. కానీ సంఘముగా కూడుకున్నట్లుగా కానీ కూడుకోమని చెప్పినట్లుగా కానీ లేదని గమనించాలని యాషువా గారి పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, వ్రాయబడిన లేఖనాలను
తప్పుగా అర్థం చేసుకొని దానిని అనుసరిస్తున్న వారి మనోనేత్రములు తెరవమని, సత్యాన్ని గ్రహించే మనస్సు వారికి దయచేయమని యాషువా మెస్సే నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ యాషువా మెస్సే నామం పేరిట షలోం. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.